వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. తెలంగాణ బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ మాట్లాడుతూ మొబైల్ ఫోన్ల స్కామ్ విషయంలో సీతక్క కేసీఆర్కి నోటీసులు పంపే బదులు సిబిఐ విచారణకు ఆదేశించవచ్చు కదా అని, ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు ఈ ఫోన్ల స్కామ్ చేశాడని మాకు సమాచారం ఉంది, అందుకే దీనిపై సిబిఐ విచారణ ఆదేశించండి, మరోసారి అన్ని ఆధారాలతో సహా మంత్రి సీతక్క శాఖలో జరిగే అంగన్వాడీల మొబైల్ ఫోన్ స్కామ్ బయటపడిందని తెలియజేశారు. ఇగోండి రసీదు, సంగీత మొబైల్స్లో కొనుగోలు చేసిన రసీదు. ఇది డివైస్ ఏదైతే ఇవాళ ప్రభుత్వం ఇస్తున్నదో, ఇది జిఎస్టీ లేకుండా 6,900 రూపాయలు. జిఎస్టీ లేకుండా 6,900 రూపాయలు, జిఎస్టీతోని 8,200 రూపాయలు. నేను ఒక రీటైల్ షాప్లో కొనుగోలు చేస్తే, ఒక్క పీసు కొనుగోలు చేస్తే దాని యొక్క ధర ఇది. మరి ఈ కాంట్రాక్టులో స్పష్టంగా ఏమనున్నది? జనరలీ ఏ ప్రభుత్వ కాంట్రాక్ట్ అయినా మనం ఇట్లా రీటైల్ షాప్స్లో కాదు, OEM ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ లేదా ఆథరైజ్డ్ డీలర్ వాళ్ళ నుంచి కొనుగోలు చేస్తే బల్క్లో 38,310 డివైస్లు కొనుగోలు చేస్తే ధర ఎంత వస్తుందో ఎవరికైనా కూడా సాధారణంగా తెలిసిపోతుంది. సుమారు ఇదే 6,500, 6,900. మరి ఈ మార్జిన్ ఏమైంది? ఈ మిగతా గ్యాప్, ఈ 30 కోట్ల రూపాయలు ఏమైనాయి అని మేము అడగడం నేరమా? ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడగడం తప్ప, విచారణ కోరడం తప్ప? అది అప్రజాస్వామికమా? అది యాంటీ నేషనలా? ముఖ్యమంత్రి గారిని అడిగినా అసెంబ్లీలో నేను బట్టలు కూడా తీసుకొడతాను వారంటారు. పొంగులేటి గారు లాంటి వాళ్ళు నేను బాంబులు పడతాయి చూడండి అని అంటారు. సీతక్క గారేమో ఏకంగా చెప్పుతో కొడతా అని అంటారు. సీతక్క గారు, మీరంటే మాకు గౌరవం ఉన్నది, కానీ మీ భాషలో మేము అలా సమాధానం ఇవ్వలేము. మా విద్య కానివ్వండి, మా సంస్కారం కానివ్వండి, మా పార్టీ పెద్దలు కానివ్వండి, అలాంటి లాంగ్వేజ్ మేము యాక్సెప్ట్ చెయ్యం. సో మేము అనేది ఏంటంటే, విచారణ అడిగితే చెప్పుతో కొడతా అనడం ఏంటిది? విచారణ కోసం అడిగితే మా మీద కేసు వేయడం ఏంటిది? ఇగోండి, మేము ఈ అడిగిన క్వశ్చన్స్ వల్ల వాళ్ళు కేసు వేయడం జరిగింది. నిన్న మీకు అందరికి కూడా వచ్చింది ఆ కాపీ. ఇంకా విచిత్రం ఏంటంటే, విచారణ అడిగినందుకు పెద్దలు కేసీఆర్ గారిని లీగల్ నోటీస్, వారికి లీగల్ నోటీసులు, మేము ట్వీట్లు వేసినందుకు, మేము వీటి మీద ట్వీట్ వేసినందుకు, ఈ ఆధారాలన్నీ బయట పెట్టినందుకు కేసీఆర్ గారు క్షమాపణ చెప్పాలనంట, ఈ అన్ని పోస్టులు డిలీట్ చేయాలనంట. మరి ఈ పోస్టులు మీరేసినందుకు, ఇగోండి ఇది నిన్న వాళ్ళు ఫైల్ చేసిన కేసు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన కంప్లైంట్ కూడా వారి పేషీలో పనిచేసి ప్రజాభవన్ అక్కడి నుంచి వాళ్ళు కేసు ఫైల్ చేయించారు సీతక్క గారు తరఫు నుంచి. మేము అనేది ఏంటంటే, ఇదే కేసు అదేదో సిబిఐ దగ్గర పెట్టండి. తప్పుంటే సిబిఐ ఇందులో మీరు ఆరోపణ తప్పు ఉంది అని అన్నప్పుడు మేము అప్పుడు సిబిఐ చెప్పేస్తే అప్పుడు క్షమాపణ చెప్తాం కదా, అది తేలుస్తుంది మొత్తం. లేదు నిజంగానే ఇలా తప్పుంటే మన రాష్ట్రానికి ఆ 30 కోట్లు బచాయిస్తుంది కదా. ఇదే 30 కోట్లతోనే అంగన్వాడీ టీచర్లకు వాళ్ళ జీతాలు, లేకపోతే ఇంకేదన్నా వాళ్ళ వెల్ఫేర్ కోసమో, లేదు చాలామంది ఓవర్సీస్ ఫెలోషిప్, SC ST BCలు ఓవర్సీస్ ఫెలోషిప్ మాకు బకాయిలు ఉన్నాయంటే ఇదే 30 కోట్లు వాటికి లాభం అవుతాయి కదా. మీరు మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసు వేసే బదులు ఇదే కేసు సిబిఐకి వేయండి, పూర్తిగా తేటతెల్లమవుతుంది. మీరు లీగల్ నోటీసులు కేసీఆర్ గారికి పంపే బదులు సింపుల్గా ఇందులో క్లీన్గా రావాలంటే సిబిఐ విచారణ కోరండి. ఎవరిని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు సీతక్క గారు? మాకున్న సమాచారం ఏంటంటే, ముఖ్యమంత్రి గారికి అతి సన్నిహితుడు, అది సల్మాన్ ఖాన్ గారి దగ్గరకు పోయినా, లేకుంటే మిస్ ఇంగ్లాండ్, మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ పోయినా, రాష్ట్రంలో లేకుంటే ఏ పర్యటనలు పోయినా ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తే ఈ కాంట్రాక్టును సీతక్క గారి దగ్గర తీసుకుపోయి ఇదంతా చేసిరు కావచ్చని మాకు సమాచారం ఉన్నది. ఆ పేరు బయట పెట్టేసిండి, అయిపోతుంది. విచారణ చేస్తే తేలిపోతుంది కదా, మాది తప్పుందా మీది తప్పుందా, మా ఆరోపణల్లో తప్పుందా అని. అది కాకుండా దీంట్లో కేసీఆర్ గారిని లాగడం ఎందుకు? మా మీద కూడా విచారణలు చేస్తున్నారు కదా మీరు.
మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పరిపాలన వదిలేసి ఎంతసేపు కేసులే. మేము నిరంతరాయ 24 గంటల నాణ్యత గల విద్యుత్ ఇస్తే దాని మీద విచారణ. ఒక రాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వానికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి విద్యుత్ అగ్రిమెంట్ అయితే దాని మీద విచారణ అని పెట్టిర్రు. అయినా పెద్దలు కేసీఆర్ గారు వచ్చారు కదా, సీతక్క గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు, తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన కేసీఆర్ గారు, తెలంగాణ సాధించిన కేసీఆర్ గారు గప్ చుప్ ఒక్క మాట మాట్లాడకుండా మీరు విచారణల పేరు మీద పిలిచినా వచ్చిండ్రు.